హాయ్ వర్స్ వెల్కమ్ టు Tvs Tree Technologies. ఈ వీడియోలో మనం Kubernetes ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ Kubernetes అంటే ఏంటంటే ఇది ఒక కంటైనర్ ఆర్కిటెక్చర్ టూల్ అండ్ ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫేమస్ డెవాప్స్ టూల్ అనమాట. ప్రజెంట్ ఐటీ ఇండస్ట్రీలో మనము ఈ Kubernetesని ఎక్కువగా యూజ్ చేస్తున్నాం డెవాప్స్ టూల్స్లో. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం Kubernetes ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి ఈ Kubernetes ఆర్కిటెక్చర్లో మనకి మెయిన్గా 2 టైప్స్ ఆఫ్ నోడ్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి మాస్టర్ నోడ్ అని, సెకండ్ వన్ వచ్చేసి వర్కర్ నోడ్ అని. ఈ మాస్టర్ నోడ్ వచ్చేసి మనకి 4 థింగ్స్ని కలిగి ఉంటుంది అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఏపీఐ సర్వర్ అని, సెకండ్ వన్ వచ్చేసి ఈటీసీడీ అని, థర్డ్ వన్ వచ్చేసి షెడ్యూలర్ అని, ఫోర్త్ వన్ వచ్చేసి కంట్రోలర్ మేనేజర్ అని 4 టైప్స్ ఉంటాయన్నమాట. ఈ ఏపీఐ సర్వర్ ఏం చేస్తుందంటే ఎప్పుడైనా సరే ఈ క్యూబర్నెట్స్తో మనము కమ్యూనికేట్ అవ్వాలనుకుంటే, ఈ ఏదైనా సరే ఏ క్లస్టర్తో మనము కమ్యూనికేట్ అవ్వాలనుకుంటే ఈ ఏపీఐ సర్వర్ అనేది పర్ఫామ్ చేస్తామన్నమాట. సో ఇది ఏం చేస్తుందంటే ఈ వర్కర్ నోడ్తో వీటితో అన్నిటితో సరే ఈ క్యూబర్నెట్ క్లస్టర్తో ఇది కమ్యూనికేట్ అయ్యి డేటాను ఫెచ్ చేస్తుంది అనమాట. సో ప్రైమరీ మేనేజ్మెంట్ అంతా సరే ఈ ఏపీఐ సర్వర్ అనేది చూసుకుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈటీసీడీ అనేది ఏం చేస్తుందంటే ఇది కీ వాల్యూ డేటా స్టోర్ని కలిగి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఇదేం చేస్తుందంటే ఈ క్లస్టర్లో ఎన్ని నోడ్స్ ఉన్నాయి అండ్ ఆ నోడ్స్ వచ్చేసి ఏమేమి కాన్ఫిగరేషన్ కలిగి ఉన్నాయని టోటల్ కంప్లీట్ డేటా అనేది ఈ ఈటీసీడీలో స్టోర్ అయ్యి ఉంటుంది అనమాట. సో మనకి ఎప్పుడైనా సరే ఏదైనా మనకు క్లస్టర్ అనేది క్రాష్ అయితే కనుక మనము ఎప్పుడైనా సరే మనం బ్యాకప్ చేయాల్సినటువంటి ఏకైక కాంపోనెంట్ ఏదంటే ఈ ఈటీసీడీ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షెడ్యూలర్ ఏం చేస్తుందంటే మనకి ఏదైతే వన్స్ మనకి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుందో సో దాన్ని వచ్చేసి మనము ఏ నోడ్లో ఏ పాడ్ని మనము ప్లేస్ చేయాలనేది ఈ షెడ్యూలర్ అనేది మనకు డిఫైన్ చేస్తుంది అనమాట. ఓకే, సపోజ్ వచ్చేసి మన పాడ్ వచ్చేసి ఒక 2 GB కావాలనుకుంటే సో ఆ కెపాసిటీ వచ్చేసి ఏ నోడ్లో ఉంది అని ఈ షెడ్యూలర్ అనేది చెక్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ మేనేజర్ అనేది 2 థింగ్స్ని కలిగి ఉంటుంది అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి యాక్చువల్ అని, సెకండ్ వన్ వచ్చేసి డిజైర్ అని. పొరపాటున మనకి ఏదైనా ఇన్ కేస్ క్రాష్ కనుక అయితే కనుక ఈ కంట్రోల్ మేనేజర్ అనేది చూసుకుంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వర్కర్ నోడ్. మనకి యాక్చువల్ వర్క్ వచ్చేసి మనకి ఎప్పుడైనా సరే ఈ వర్కర్ నోడ్లోనే జరుగుతుంది అండ్ కంట్రోలింగ్ అనేది అంతా మనకి మాస్టర్ నోడ్ ద్వారా జరుగుతుంది. ఓకే, సో ఈ వర్కర్ నోడ్లో వచ్చేసి మనకి ఈ క్యూబ్లెట్ అనేది ఒక ఏజెంట్ లాగా పనిచేస్తుంది. సో ఈ వర్కర్ నోడ్లో మనకి ఈ క్యూబ్లెట్ అనేది ఇన్స్టాల్ అయి ఉంటుంది అండ్ మనకు ఏదైనా సరే ఇప్పుడు సపోజ్ ఈ మాస్టర్ నోడ్ నుంచి ఏదైనా ఒక పాడ్ క్రియేట్ చేయమని ఏదైనా టాస్క్ వచ్చింది అనుకోండి. సో అదేం చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యూబ్లెట్తో కమ్యూనికేట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ క్యూబ్లెట్ వెళ్ళి మళ్ళీ ఏం చేస్తుందంటే ఈ కంటైనర్ రన్ టైమ్తో కమ్యూనికేట్ అయ్యి దానికి కావాల్సినటువంటి పాడ్ని అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది మనకు ఈచ్ అండ్ ఎవరీ పాడ్ సంబంధించినటువంటిది ఈ నోట్స్లో. ఇప్పుడు వచ్చేసి మనము ఈ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో దీంట్లో ఈచ్ అండ్ ఎవరీ థింగ్ మనకి స్టెప్స్ ఎలా పర్ఫామ్ అవుతాయో చూద్దాం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము ఇక్కడ మనము క్యూబ్సిటిఎల్ కమాండ్స్ యూజ్ చేస్తామో లైక్ ఇప్పుడు సపోజ్ వచ్చేసి నేను క్యూబ్సిటిఎల్ అప్లై పాడ్ అని ఏదైనా ఇచ్చాను అనుకోండి కమాండ్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, అది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకి ఏం చేస్తుందంటే ఈ ఏపీఐ సర్వర్తో కమ్యూనికేట్ అవుతుంది అనమాట. సో ఈ ఏపీఐ సర్వర్ ఏం చేస్తుందంటే ఈ ఈటీసీడీతో కమ్యూనికేట్ అవుతుంది. నాకు ఇలా పలానా రిక్వెస్ట్ వచ్చింది పాడ్ క్రియేట్ చేయమని. సో దానికి సంబంధించినటువంటి లైక్ స్పేస్ అయితే ఏమి, స్టోరేజ్ అయితే ఏమి అదంతా చెక్ చేయమని ఈటీసీడీ చెప్తుంది అనమాట. సో ఈటీసీడీ ఏం చేస్తుంది, ఇది అనేది టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది కలిగి ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఏ నోడ్లో ఎంత స్పేస్ ఉంది, సో ఎంత రిమైనింగ్ స్పేస్ కలిగి ఉందా ఆ ఇన్ఫర్మేషన్ అంతా చెక్ చేసి మళ్ళీ రిటర్న్ ఏపీఐ సర్వర్కి పంపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏం చేస్తుందంటే షెడ్యూలర్కి జాబ్ని అప్పగిస్తుంది అనమాట. సో ఈ షెడ్యూలర్ ఏం చేస్తుందంటే ఇది మళ్ళీ ఇక్కడ చెక్ చేసి ఓకే ఈ నోడ్లో వచ్చేసి ఇంత స్పేస్ ఉంది, సో ఈ నోడ్లో మనం ఇక్కడ ప్లేస్ చేయొచ్చు అని ఇది మళ్ళీ రిటర్న్ అనేది ఏపీఐ సర్వర్కి మనకి డేటాని పంపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఈ ఏపీఐ సర్వర్ వచ్చేసి ఈ వర్కర్ నోడ్తో కమ్యూనికేట్ అవుతుంది అనమాట. ఈ వర్కర్ నోడ్లో వచ్చేసి క్యూబ్లెట్తో కమ్యూనికేట్ అయ్యి నాకు ఇలా రిక్వెస్ట్ వచ్చింది, సపోజ్ ఇప్పుడు ఒక పాడ్ క్రియేట్ చేయమనే రిక్వెస్ట్ వచ్చింది. ఓకే, సో ఆ పాడ్ని క్రియేట్ చేసి ఇక్కడ ఏదైనా ఒక నోడ్లో డిప్లాయ్ చేయమని చెప్తుంది అనమాట. సో ఇదేం చేస్తుందంటే ఆ రిక్వెస్ట్ని తీసుకొని పోయి ఈ కంటైనర్ రన్ టైంకి ఇస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఈ డాకర్ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనం పర్ఫామ్ చేస్తాం అనమాట. ఓకే, సో అప్పుడు వచ్చేసి ఇది డాకర్ రన్ కమాండ్ యూజ్ చేసుకొని ఒక పాడ్ని క్రియేట్ చేయడం జరుగుతుంది.
ఓకే. నెక్స్ట్ ఇదంతా ఇక్కడ పాడ్ క్రియేట్ చేసి ఇక్కడ స్టోర్ చేసిన తర్వాత మళ్ళీ తీసుకొని వెళ్ళి క్యూబ్లెట్‌కి రిటర్న్ చేస్తుంది. మళ్ళీ క్యూబ్లెట్ తీసుకొని వెళ్ళి మళ్ళీ ఈ ఏపీఐ సర్వర్‌కి డేటా రిటర్న్ చేస్తుంది. ఓకే. మళ్ళీ ఏపీఐ సర్వర్ ఏం చేస్తుందంటే ఈటీసీడీకి పంపిస్తుంది. ఇలా పాడ్ అనేది క్రియేట్ కావడం జరిగింది. సో, ఈ ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ ఈ డేటాబేస్‌లో స్టోర్ చేసుకోమని చెప్తుందనమాట. ఓకే. సో, ఈటీసీడీ అనేది మళ్ళీ ఆ డేటాను అనేది స్టోర్ చేసుకోవడం జరుగుతుందనమాట. ఓకే. ఇలా మనకు కంప్లీట్‌గా మనకి ఈ మాస్టర్ నోడ్ నుంచి వర్కర్ నోడ్‌కి, వర్కర్ నోడ్ నుంచి మాస్టర్ నోడ్‌కి అండ్ ఇందులో మనకి డిఫరెంట్ కాంపోనెంట్స్ ద్వారా మనకి ఈ యాక్షన్స్ అనేది పర్ఫార్మ్ కావడం జరుగుతుందనమాట. ఇది మనకి కంప్లీట్‌గా క్యూబర్నెట్స్ ఆర్కిటెక్చర్ యొక్క వర్క్ యాక్షన్ అనమాట. ఓకే. ఇవి వచ్చేసి మీకు స్టెప్ 5 చూపిస్తాను. ఓకే. ఫస్ట్ వచ్చేసి మనము kubectl కమాండ్స్ యూజ్ చేస్తాం. మనం సపోజ్ ఇప్పుడు నేను వచ్చేసి kubectl అప్లై అని ఇచ్చాను అనుకోండి ఇక్కడ ఏపీఐ సర్వర్కు. సో, అదేం చేస్తుందంటే ఇది వచ్చేసి మనకి ఏం చేస్తుందంటే ఏపీఐ సర్వర్కి కమ్యూనికేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఏపీఐ సర్వర్ వచ్చేసి మనకి ఈటీసీడీతో కమ్యూనికేట్ అవుతుంది. ఓకే. ఈటీసీడీ వచ్చేసి అందులో ఏ డేటా స్టోర్ అయ్యింది అండ్ టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది కలిగి ఉంటుంది కదా, కీ వాల్యూ పేరు అనేది. సో, అదనేది మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ ఏపీఐ సర్వర్కి రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఈ ఏపీఐ సర్వర్ అనేది షెడ్యూలర్కి జాబ్ని అప్పగిస్తుంది. ఓకే. నెక్స్ట్ ఈ షెడ్యూలర్ అనేది ఏం చేస్తుంది, ఎక్కడైతే స్పేస్ ఉందో లైక్ ఏ నోడ్లో ఎంత స్పేస్ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ అంతా మళ్ళీ తిరిగి ఏపీఐ సర్వర్కి పంపిస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏపీఐ సర్వర్ అనేది మళ్ళీ వర్కర్ నోడ్తో కమ్యూనికేట్ అవుతుంది. ఓకే. ఈ వర్కర్ నోడ్లో వచ్చేసి మనకి ఈ క్యూబ్లెట్ అనే కాంపోనెంట్తో కమ్యూనికేట్ కావడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూబ్లెట్ అనేది ఏం చేస్తుందంటే ఈ కంటైనర్ రన్ టైంకి ఆ పాడ్ని క్రియేట్ చేయడము లేదా ఫెచ్ చేయడము, ఓకే, అలాంటి టైప్ ఆఫ్ యాక్షన్స్ అనేది కంటైనర్ రన్ టైంకి అనేది అప్పగించడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వన్స్ పాడ్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ ఇది రిటర్న్ అనేది క్యూబ్లెట్కి పంపిస్తుంది. ఓకే. నెక్స్ట్ ఈ క్యూబ్లెట్ అనేది ఏం చేస్తుందంటే ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూబ్లెట్ ఏం చేస్తుందంటే మళ్ళీ డేటా అనేది ఏపీఐ సర్వర్కి రిటర్న్ చేస్తుంది అనమాట. ఈ ఏపీఐ సర్వర్ మళ్ళీ అగైన్ ఈటీసీడీకి పంపిస్తుంది. మళ్ళీ ఈటీసీడీ మళ్ళీ రిటర్న్ ఏపీఐ సర్వర్కి ఇచ్చేస్తుంది. ఓకే. ఇది మనకి కంప్లీట్ మనకి ఈ క్యూబర్నెట్స్ ఆర్కిటెక్చర్లో జరిగే యాక్షన్స్ అనమాట. ఓకే. అపార్ట్ ఫ్రమ్ మనకి ఈ కంట్రోలర్ మేనేజర్ ఈ మాస్టర్ నోడ్లో వచ్చేసి మనకి లైక్ వన్ మోర్ కాంపోనెంట్ అనేది ఉంటుందన్నమాట. అది వచ్చేసి మనకి ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ మేనేజర్. ఇది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదైనా సరే మనము క్లౌడ్ మైగ్రేషన్స్ వర్క్ జరిగేటప్పుడు మనం ఈ క్లౌడ్ కంప్యూటింగ్ మేనేజర్ అనే కాంపోనెంట్ యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ మాస్టర్ నోడ్ అనేది ఎప్పుడైనా సరే వర్కర్ నోడ్తో కమ్యూనికేట్ అవుతుంది కదా, బట్ వర్కర్ నోడ్ టు వర్కర్ నోడ్ అనేది కమ్యూనికేట్ అవ్వదు. బట్ ఇన్ కేస్ కనుక మనకు ఈ వర్కర్ నోడ్ టు కమ్యూనికేట్ అవ్వాలనుకుంటే మనం సమ్ పర్టికులర్ ప్లగ్గిన్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే. ఇది మనకి కంప్లీట్గా క్యూబర్నెట్స్ ఆర్కిటెక్చర్ సంబంధించినటువంటి సెక్షన్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.